హాయ్ ఎవ్రీవన్. ఈసారి మా గార్డెన్లో టమోటాలు చూడండి. ఇది ఒక హార్వెస్ట్ వీడియో. నమస్తే, నేను మీ అనూష. వెల్కమ్ టు అనూష బెల్లం. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు హార్వెస్ట్ వచ్చేసి టమోటాల నుంచి స్టార్ట్ చేద్దామండి. ఈరోజు మన గార్డెన్లో టమోటాలు ఎక్కడ చూసినా గుత్తులు గుత్తులుగా ఎర్రగా పండిపోయి ఉన్నాయండి. చిన్న చిన్న కుండీల్లోనే చూడండి అసలు ఎంతెంత పెద్ద సైజు టమోటాలో ఎంత బాగున్నాయో అసలుకి చూస్తుంటేనే. ప్రతిసారి నేను చెప్తాను కదా, ఆకుకూరతో బుట్ట నిండిపోవాలి, ఆకుకూరతో బుట్ట నిండిపోవాలి అని. ఈసారి టమోటాలతో నిండిపోయేట్లున్నాయండి. ఇన్ని టమోటాలు వచ్చాయండి. ఐఎమ్ సో హ్యాపీ. టుడే హార్వెస్ట్లో కేజీ పైన టమోటాలు అనేవి వచ్చాయండి. చాలా బాగున్నాయి అసలు. ఒక్కొక్కటి సైజు కూడా చాలా పెద్ద సైజులో వచ్చాయి. ఇక్కడ మనము తోటకూర హార్వెస్ట్ చేసుకుందామండి. ఈ తోటకూర ఏందంటే మనం విత్తనాలు వేస్తాము, ప్రతిసారి వస్తది అని చెప్తాం కదా! అసలు ఈ ప్రొసీజర్ ఎలా రిపీట్ అవుతుందంటే, నేను యాక్చువల్లీ ప్రతి వారానికో, 10 రోజులకొకసారి మన కుండీలు ఫిల్ అయిపోతాయి కదా! ఒక కుండీ ఖాళీ అయిపోతుంది కదా! ఖాళీ అయినప్పుడు మళ్ళా సాయిల్ మిక్స్ చేసుకుంటా కదా! అలాగా మనకి ఈ తోటకూర రిపీటెడ్‌గా వస్తది ఎవ్రీ హార్వెస్ట్‌లో. మనం వారానికి 2, 3 కుండీలు మినిమమ్ ఫిల్ చేసుకుంటాము. ఆ ఫిల్ చేసుకున్నప్పుడు ప్రతి కుండీలో ఈ తోటకూర విత్తనాలు కంపల్సరీ ప్రతి సాయిల్‌లో ఈ మిక్స్ అయిపోయి ఉంటాయి. ఆ కంపోస్ట్ సాయిల్‌లో గానీ అలాగా. ఫస్ట్ ఇవొచ్చేస్తాయి. ఇవి విత్తనాల స్టేజ్‌కొచ్చేసరికి నేను వీటిని హార్వెస్ట్ చేసేసుకుంటాను. చూడండి, హార్వెస్ట్ చేసే ప్రొసీజర్‌లో మస్క్ మిలన్ ప్లాంట్‌ని కూడా తీసేశాను. ఇలా చాలా డ్యామేజ్ అవుతదండి ఈ ఈ తోటకూర వల్ల. ఎప్పుడూ చెప్తుంటాను కదా! ఒరిజినల్ ప్లాంట్స్‌ని కూడా నేను డ్యామేజ్ చేస్తానని. ఈరోజు అలాగే మస్క్ మిలన్ డ్యామేజ్ చేశా. కొంచెం కేర్‌ఫుల్‌గా చూసి తీస్తాను. కేర్‌ఫుల్‌గానే తీద్దామనుకుంటానండి. బట్ అయిపోతది. ఇట్స్ హ్యాపెండ్. మీకు ఎండలెలా ఉన్నాయో కానీ మాకైతే ఇక్కడ విపరీతంగా ఉన్నాయండి ఎండలు మాత్రం. కొద్దిగా సేపు ఉన్నా కానీ అసలకి డీహైడ్రేజేషన్ అయిపోతున్నాం. నేను అందుకని ఫస్ట్ ప్లాంట్స్ ఎక్కడెక్కడున్నాయో చూస్తున్నానండి. టమోటా ప్లాంట్స్ కూడా వాలంటరీగా వచ్చాయి ఈసారి. ఓకే. నో ప్రాబ్లము. వాటిని ఉండనిచ్చేసేసి మన తోటకూర వరకు తీసుకుందాము. అనవసరంగా ప్లాంట్ వేస్ట్ చేసేసా. ఒక స్టోన్ గూడా పెట్టుకున్నాను. ఇది మస్క్ మిలన్ నేను పెట్టిన విత్తనము అని జెప్పి. ప్లాంట్‌నేమో లాగేసిన. అయినా గాని పెట్టి చూస్తాను. బట్ 99.9% ఈ మొక్క బతకదండి. బట్ ఏదో మన హోప్. అలా వదిలేసే బదులు వేసేయటం బెటర్‌లే అనేసి. 2 టైమ్స్ వస్తుందండి సాయిల్ మిక్స్ చేసుకున్నాక ఆ కంటైనర్‌లో తోటకూర అనేది. యాక్చువల్లీ మస్క్ మిలన్‌లో 4 విత్తనాలు పెట్టుకున్నాను. ఇది ఒకటి, ఇప్పుడు నేను పీకేసిన మొక్క ఒకటి, అండ్ ఇక్కడ వచ్చి థర్డ్ ప్లాంట్. అలాగా 3 మొక్కలనేది పెట్టుకున్నా. ఈ టమోటా మొక్కలేమో వాలంటరీగా వచ్చాయండి. 3 మొక్కలొచ్చాయి. ప్లస్ ఇక్కడ గూడా ఇంకొకటి నాలుగోది సాప్లింగ్ ఉంది. మాక్సిమం 90% టమోటా మొక్కలు మనం విత్తనాలేసుకోవడం లేదు. మన కంపోస్ట్‌లో ఏమైనా పాడైపోయిన టమోటాల ద్వారా వచ్చేస్తాయి. ఈ ఒక్క ప్లాంట్ నుంచి ఇంత తోటకూరొచ్చిందండి. రిమైనింగ్ కంటైనర్‌లో గూడా సెర్చ్ చేసి ఎక్కడెక్కడ విత్తనాలు కట్టున్నాయో ఆ తోటకూర అంతా కూడా మనం తీసేద్దాము. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ గూడా తోటకూరుంది.
ఇక్కడ నేను యెల్లో క్యాప్సికమ్ సాప్లింగ్స్ వేసాను కదా, అక్కడ కూడా హార్వెస్ట్ చేస్తున్నానండి. తోటకూర మొత్తము ఇంత హార్వెస్ట్ వచ్చిందండి. ఇక్కడ పచ్చిమిరపకాయలు హార్వెస్ట్ అండి. పచ్చిమిరపకాయలు ఇలాగా ఒక కాపు అయిపోయాక ఆకులన్నీ రాలిపోతాయండి, మళ్ళీ ఫ్రెష్గా నీట్గా వస్తాయి. మీరు ఇలా ఉంది ఇది అన్హెల్దీ ప్లాంట్ అని తీసేయకండి అండి, మళ్ళీ చాలా ఫాస్ట్గా ఫ్రూటింగ్ అనేది వస్తుంది. ఇక్కడ ఒకటే తెల్ల వంకాయ ఉంది. ఇక్కడ కూడా అండి ఇవి కూడా 2-3 ఇయర్స్ ప్లాంట్స్ అనమాట. ఇప్పుడు ప్లాంట్స్ కాదు ఇవి, మంచిగానే సెకండ్ టైం ఈల్డింగ్. ఇవి సెకండ్ కూడా కాదు, ఇవి థర్డ్ ఫోర్త్ అనుకుంటానండి, ఐ థింక్ సో. ఇది అన్హెల్దీగా ఉందని పక్కన టమోటా ప్లాంట్ పెట్టాను, అది బతికింది. ఆ టమోటా ఎదగట్లేదు, దాన్ని తీసి ట్రాన్స్ప్లాంట్ అన్నా చేయాలి. ఇంకా ఇక్కడ సర్ప్రైజ్గా ఒక జాంకాయ ఉందండి, పండిన జాంకాయ. ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్ జాంకాయ ఇప్పుడు ఈల్డింగ్కి. అప్పుడప్పుడు మన గార్డెన్ ఇలా మనల్ని సర్ప్రైజ్ చేస్తుందండి. ఇక్కడ కూడా మిరపకాయలు ఉన్నాయండి. మిరపకాయలు అనేవి పండే స్టేజ్ దాకా ఉంచకూడదు. అలా అని విత్తనం కట్టకుండా ముందే కోసాము అంటే అవి కారం కూడా ఉండవండి. అది గమనించుకొని హార్వెస్ట్ చేసుకోవాలి మిరపకాయలో మాత్రం. ఇక్కడ కూడా మీరు చూస్తున్నట్లయితే పచ్చిమిరపకాయలు పండినవి. ఈ పండటం మూలాన ఒక కాయ ఏమో పెద్ద సైజులో వచ్చింది, ఇంకొక కాయ చిన్న సైజులోనే yellowish వచ్చింది. ఈ కాయ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మనం గమనించుకొని హార్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇవి ఆ నేల దాకా ఉండేసరికి నేను వీటిని గమనించట్లేదండి. ఎవ్రీ టైం హార్వెస్ట్లో మిస్ అవుతున్నాయి, ఎప్పుడు పండిపోతున్నాయి. లాస్ట్ 3 to 4 టైమ్స్ నుంచి ఈ కాయలు అనేవి పండిపోతున్నాయి. దానివల్ల మన మొక్కలే డ్యామేజ్ అవుతాయి, అంటే ఎనర్జీ మొత్తం వేస్ట్ అయిపోతాయి, ఈల్డింగ్ రాదు మనకి. ఇక్కడ కూడా ఒక తోట కూడా ఉందండి, తీద్దాము. బాగా ముదిరిపోయింది, అసలుకే ఇక్కడ ఓవర్లోడ్ అయిపోయింది కంటైనర్. మళ్ళీ ఈ తోట కూడా విత్తనాలు కట్టింది. ఇక్కడ ఒక వంగ మొక్క ఇక్కడ ఒక కాకరకాయ ఉందండి. ఈ కాకరకాయ హార్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా ఈ కాకర తీగ అయిపోయిందండి, ఇంకా తీసేసి ఫ్రెష్ కాకర తీగల నుంచి ఇంకా హార్వెస్ట్ వస్తే ఇంకా వాటి నుంచి రావాలి. ఇన్ని పచ్చిమిరపకాయలు వచ్చాయండి మనకి. ఎవ్రీ 2-3 డేస్కి ఇన్ని పచ్చిమిరపకాయలు వస్తే మన ఫ్యామిలీకి సరిపోతాయి కదా. ఇలా రావడానికి మనకి 2-3 మొక్కలు సరిపోతుంది, అంతకంటే ఎక్కువేమీ పనిలేదు. ఇక్కడ మన ఫ్రెంచ్ మ్యారీగోల్డ్ ఇంకా పువ్వులు అయిపోయినాయండి. ఈ అయిపోయే సమయానికి ఇక్కడ మళ్ళీ ఇంకొక చెట్టు స్టార్ట్ అవుతుంది. ఇది కూడా ఫ్రెంచ్ మ్యారీగోల్డ్ హార్లోనే. ఇది ముద్దబంటి పువ్వుల చెట్టు. మనం పువ్వుల్ని కూడా మనం ఇలా ప్లాన్ చేసుకోవాలండి. మనం పర్మనెంట్ ప్లాంట్స్ మెయింటైన్ చేయలేనప్పుడు మనకున్న కొంచెం ప్లస్లో ఇలా 2-3 మొక్కలు పెట్టుకున్నా సరిపోతాయి. ఇక్కడ ఫ్లవర్స్ అండి, బగడబంతి పూలు కొద్దాము. వీటిని మీరు ఆర్నమెంటల్గా కొయ్యకుండా అలా ఉంచినా బాగానే ఉంటాయండి, నెల దాకా కూడా ఎండిపోవు. కాకపోతే మొక్క వీక్ అయిపోతుంది అంత ముదిరిపోయిన దాకా ఉంచేస్తే. ఇన్ని ఫ్లవర్స్ వచ్చాయండి. ఈరోజు పాలకూర కూడా హార్వెస్ట్ చేద్దామండి. ఇవి చాలా పెద్ద ఆకులుగా అయిపోయినాయి, కొయ్యకపోతే ముదిరిపోయి మళ్ళీ విత్తనాలు వచ్చేస్తాయి. ఇది మనం రీగ్రో ద్వారా గ్రో చేసుకునే పాలకూర కదా. ఇప్పుడు వీటిని కట్ చేస్తాను. ఇలా మనకి 3 ప్లాంట్స్ ఉన్నాయండి. ఇక్కడ ఒక ప్లాంట్, ఇక్కడ ఒక ప్లాంట్. నేను ఒక్కొక్క కంటైనర్లో ఒక్కొక్క ప్లాంట్ మాత్రమే పెట్టుకుంటాను. ఇవి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు కాబట్టి నేను ఇలా ప్లాన్ చేసుకుంటాను. మీరు ఎవరైనా ఫాలో అయ్యే పని అయితే ఇలా 4 మొక్కలు పెట్టుకున్నా సరిపోతుంది ఒక నలుగురు ఉండే ఫ్యామిలీకి. ఇంత పాలకూర వచ్చిందండి.
మీరు మీ అవసరాన్ని బట్టి ప్లాంట్స్‌ని ఇంక్రీజ్ చేసుకోవటము, డిక్రీజ్ చేసుకోవటం చేసుకోండి. మీకెంత అవసరమైతే అంత గ్రో చేసుకోండి. మేము ఆకుకూరలు మా ఇంట్లో పెద్ద ఎక్కువ యూజ్ చేసుకోము. అంటే ఏదో పప్పులోకో వారానికి 1 ఆర్ 2 టైమ్స్. అందువల్ల నేను ఎక్కువ గ్రో చేయను. నాకు వచ్చే హార్వెస్టే నాకు సరిపోతుంది. దాన్ని బట్టి మీరు ఎన్ని విత్తనాలు ఏ ఏ ప్లాంట్స్ పెట్టుకోవాలి అన్నది కూడా డిసైడ్ చేసుకోండి. 3 మొక్కల నుంచి ఇంత ఆకొచ్చింది. ఇది పప్పు కూరకి సరిపోతుంది. ఇలా గాని ఒక 6, 7 మొక్కలు పెట్టుకున్నాము అంటే మనం ఫ్రై చేసుకోవడానికి సరిపోద్ది. దాన్ని బట్టి మీరు మీ గార్డెన్‌లో మీకెంత అవసరం ఉందో దాన్ని బట్టి నంబర్ ఆఫ్ ప్లాంట్స్‌ని మీరు ఇంక్రీజ్ చేసుకోండి. పుదీనా ఎండలో ఉండేసరికి మొత్తం ముదిరిపోయి యెల్లోయిష్ అయిపోయిందండి. నీటిలో తెచ్చిపెట్టి వాటర్ పోసాను. మీరు ఎవరైనా పుదీనాను గ్రో చేసుకునే పనైతే ఎండలో నుంచి తెచ్చి నీటిలో పెట్టండి. లేకపోతే ప్లాంట్ అన్‌హెల్తీ అయిపోయి చనిపోతుంది. ఎండల్ని తట్టుకోలేదు పుదీనా అయితే. నేను ఇప్పుడు దీన్ని అవసరం లేకపోయినా కట్ చేస్తున్నానండి. అవసరమైతే యూజ్ చేసుకుంటా, లేకపోతే ఎండబెట్టి వీటిని మనము టీ పౌడర్ ఉంటుంది కదా, మన టీ పౌడర్ దాంట్లో మిక్స్ చేసుకోవచ్చండి. అలా అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను అందుకని ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ చేస్తున్నా. హార్వెస్ట్ చేయకపోతే ఈ యెల్లో లీవ్స్ అన్నీ అలాగే రాలిపోతాయి, వేస్ట్ అయిపోద్ది. అనవసరంగా ఈ ప్లాంట్ ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది, రాలిపోతుంది. కట్ చేస్తే నెక్స్ట్ వచ్చేయన్నీ గ్రీన్ కలర్‌గా వస్తాయి. ఎండలకి కూడా మనం పుదీనా ఈజీగా గ్రో చేసుకోవచ్చండి. కాకపోతే ఎండ తక్కువగా నీడ ఉండే ప్లేస్‌లో పెట్టుకోండండి. ఇదండి ఈరోజు హార్వెస్ట్. తోటకూర, పాలకూర, టమోటాలు, పుదీనా, ఫ్లవర్స్ అండ్ మిరపకాయలు, ఒక జాంకాయ వచ్చిందండి, వంకాయ, కాకరకాయ. ఇలా నాకు ఎవ్రీ 3 డేస్‌కి ఒకసారి వస్తుందండి. ఈరోజు హార్వెస్ట్‌లో హైలైట్ వచ్చి టమోటాలండి, కేజీ పైన వచ్చాయి. మన చేతులతో మనం గ్రో చేసుకున్నాం కాబట్టి ఇంకా హ్యాపీనెస్ చాలా బాగా ఉంది. ఈ వీడియోలో ఏమన్నా మీకు డౌట్స్ గాని ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో అడగండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.